నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పుట్టపర్తిలో 5వ రోజు కొనసాగిన ఆందోళన సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల అర్ధనగ్న ఆందోళన పీర్జాదిగూడ కార్పొరేషన్ 25వ డివిజన్లో హరితహారం ఇంటింటికి 6 మొక్కల పంపిణీ ఎన్ఎస్బీ నగర్లో ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం 1000 మందికి అన్నదానం కేటీఆర్ మాటలు నీటి మూటలేనన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మూసీ నదిని పరిశీలించిన బీజేపీ నేత ఇక వివరాలు చూస్తే అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. పెండింగ్లో ఉన్న జీతాలను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నీటి సరఫరాను నిలిపివేశారు. అంతటితో ఆగకుండా అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. కార్మికులు చేపట్టిన ఈ సమ్మె 5వ రోజు కూడా కొనసాగింది. పుట్టపర్తిలోని వాటర్ ట్యాంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొత్త చెరువు ప్రధాన కూడలిలో అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 ఏళ్లుగా సత్యసాయి త్రాగునీటి పథకం విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తమకు ఉద్యోగ భద్రత లేదన్నారు. 4 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సత్వరమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. అలా కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి బదాయి పడ్డ వెంటనే బదాయి పడ్డ వెంటనే ఐక్యత సత్యసాయి కార్మిక ఐక్యత కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి గాయపడ్డ వేతనాలు వెంటనే అధికారుల మొండి వైఖరి సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత జేఏసీ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత అకాయపడ్డ వేతనాలు వెంటనే అకాయపడ్డ వేతనాలు వెంటనే ఇక మూసీ సుందరీకరణ అభివృద్ధి విషయంలో కేటీఆర్ మాటలు నీటి మూటలయ్యాయంటూ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఎద్దేవా చేశారు. మూసరాంబాగ్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి మూసీ వంతెన వద్దకు చేరుకున్నారు. బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావు, సామరంగారెడ్డి, కార్పొరేటర్లు ఈ సందర్భంగా మూసీ నదిని పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి బోర్డు రాజకీయమైందని ఈ సందర్భంగా ప్రభాకర్ ఆరోపించారు. ఈ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలకు కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీనిపై మున్ముందు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 7 ఏళ్లు గడుస్తున్న సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. అక్కడనే
మమ్మల్ని కూడా తీసుకుని రమేష్ అన్న అన్న ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. యశ్వంత్ జాగ్రత్త, జారుతున్నది. పరివాహక ప్రాంతాన్ని భారత్ మాతా కీ జై మాతా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత వారే పురపాలక శాఖ చూస్తున్నటువంటి సమయంలో ఈ మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పని, ఈ మూసీ యొక్క నదిలో మురుగునీరు కాకుండా మంచినీరు పారే విధంగా మరి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పని వారు చట్టసభలో చెప్పారు, సమీక్షా సమావేశాల్లో చెప్పారు. మరి అనేక రకాలుగా ప్రకటనలు మాట్లాడుతూ వచ్చారు. కానీ 7 ఏళ్ల కాలంలో తండ్రి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గాని, కొడుకు పురపాలక శాఖ మంత్రి అయినటువంటి తర్వాత గాని ఎలాంటి కార్యక్రమాన్ని, కార్యాచరణని రూపొందించలేదు. పైగా మూసీ సుందరీకరణ అనేది దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేశారు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పని. ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి ఒక నియామకానికి సంబంధించినటువంటి బోర్డుగా అది మారింది. మొదటిసారిగా ప్రేమ్ సింగ్ రాథోడ్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ మానవ వనరుల నిపుణురాలు షేర్లాక్స్ కిచెన్ డైరెక్టర్ ప్రీతిరెడ్డిని కామన్వెల్త్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ రిపు రాజన్ సింహ, వర్సిటీ వ్యవస్థాపక సభ్యుడు రాకేష్ మిట్టల్ ఆమెకు డాక్టరేట్ను అందజేశారు. 15 ఏళ్లుగా మానవ వనరుల విభాగంలో సేవలందించినందుకు గాను డాక్టరేట్ ఇచ్చి సత్కరించామని ఈ సందర్భంగా రిపు రాజన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారిరువురికి ప్రీతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. Mrs. Preeti Kumar, PhD in Human Resources Management. PhD in Human Resources Management. మేడ్చల్ జిల్లా పీర్జాద్గూడ కార్పొరేషన్లోని 25వ డివిజన్ విహారికా కాలనీలో 7వ విడత హరితహారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 6 మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా మేయర్ వెంకటరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేట్ మాట్లాడుతూ ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఓకేనా, ఇది దాంట్లో రావాలి. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం హరితహారంలో భాగంగా 7వ హరితహారం ఇది. నిన్న లాస్ట్ 2 days వరకు పట్టణ ప్రగతి చేసినాము. ఇప్పుడు హరితహారం 7వ భాగం హరితహారంగా ఇవాళ చెట్లు నాటడానికి గౌరవ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారిని మరియు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ గారిని మరియు మా కాలనీ పెద్ద మనుషులు, జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా విహారిక కాలనీ రోడ్ నెంబర్ 2లో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి
ఒక 5 నుంచి 6 మొక్కలు డొనేట్ చేస్తున్నాము. పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ వాళ్ళకి ఏ మొక్క అడిగినా ఆ మొక్క ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు అందరం కాలనీవాసులము, మేము, మా లీడర్సు, మా పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరం కలిసిపోయి మొక్కలు ఎవరెవరికి ఎన్ని మొక్కలు అవసరం ఉన్నాయో పెంచి మంచి హరితహారాన్ని, గ్రీనరీని డెవలప్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం తలపెట్టడం జరిగింది. భారీ వ్యయం దానికోసం బడ్జెట్ కేటాయించి సార్ పెద్ద మొత్తం ఈ ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తున్నాడు. దాన్ని దిగ్విజయం చేయడానికి మా కార్పొరేషన్లో మా మేయర్ కానీ, మా కమిషనర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా కాలనీ వాసులు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చాలా పట్టుదలతో పనిచేస్తారు. ఖచ్చితంగా మొక్కలు నాటి అన్నింటినీ సంరక్షించి మంచి హరితహారం ప్రోగ్రాన్ని సక్సెస్ చేసి మంచి గ్రీనరీని డెవలప్ చేయడానికి, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేమందరం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్బి నగర్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు నరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన 2 రోజులకే మునుగనూరు గ్రామంలోని 1వ వార్డు చెత్తతో పేరుకుపోయింది. దీనిని గమనించిన తుర్కెంజాల్ పారిశుద్ధ విభాగం అధికారి ప్రవీణ్ చెత్త వేసిన వారికి జరిమానా విధించారు. కార్యక్రమంలో 1వ వార్డు టీఆర్ఎస్ నేత మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. మన పట్టణ ప్రగతి తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి 3 రోజుల క్రితమే ముగిసింది. మేము ఆ 10 రోజుల ప్రోగ్రాంలో కూడా ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త అవగాహనతో పాటు గార్బేజ్ బయట వేయొద్దని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు గౌరవ కౌన్సిలర్ మన మేడం సంగీత మేడం గారు కూడా ఎన్నిసార్లు ప్రతి ఇంటికి మన మోహన్ సార్ గారు కూడా ఎన్నోసార్లు కాలనీ వాసులకు గ్రూప్లలో మా వాట్సాప్ మెసేజ్లు కానీ, మన ఓరల్గా కానీ కాలనీ వాసులకు ఎన్నో రకాలుగా తడి చెత్త మీద, పొడి చెత్త మీద అవగాహనతో పాటు చెత్త వేయొద్దండి. మీకు ఏ సమస్య ఉన్నా ఇంటికి మన డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. స్వచ్ఛ ఆటోలు ఇంటికి వస్తాయి. ఏదైనా సమస్య ఉన్నా నాకే చెప్పండి అని ఎన్నిసార్లు మోహన్ సార్ గారు ఎన్నిసార్లు వినిపించిన కాలనీవాసులు మరియు ప్రజలు ఇది చూడండి సార్, ఒక్క రోజులో ఇంత నైట్ మొత్తం ఇలా వేసిపోయారో చూడండి. నిన్న ఇలా చెత్త క్లీన్ చేసి ఇక్కడ గార్బేజ్ క్లీన్ చేసి మధ్య మధ్యలో చెట్లు పెట్టడం కూడా జరిగింది. అయినా కూడా చెట్ల మీదనే గార్బేజ్ చెత్త వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరే చూశారు, ఇంతకుముందుకే ఒక అబ్బాయి బీటెక్ చదువుకున్న పిల్లలు రూమ్లో ఉన్న చెత్తను మొత్తం రోడ్ మీద వేసి పెనాల్టీ కట్టమన్నందుకు ఎలా మాట్లాడుతున్నారో మీరు కూడా చూశారు. చదువుకున్న వాళ్ళు కూడా అవగాహన లేకుండా మినిమము చూడకుండా కూడా చెత్త వేసిపోతున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా మునుగనూరులో చాలా కొరత ఉంది, చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. స్వీపింగ్ చేస్తున్నారు, గార్బేజ్ లిఫ్ట్ చేస్తున్నారు. అయినా కూడా ఇక్కడ జనాభా కూడా ఎక్కువైంది కాబట్టి కాలనీస్ రోజు రోజు పెరుగుతుంది. బీటెక్ 4 యువకులు చెత్తను రోడ్ మీద వేస్తుండగా నేను మరియు గౌరవ కౌన్సిలర్ మోహన్ సార్ గారు మన ఈ ఏరియా సూపర్వైజర్ అర్జున్ గారు పట్టుకొని 500 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వీధి గల్లీలను శుభ్రం చేస్తూ 10 రోజులుగా శానిటైజర్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎంతో కష్టపడి ప్రతి గల్లీలను శుభ్రం చేస్తుంటే
చదువుకున్న వాళ్ళు కూడా కనీసమైన మేనర్స్ లేకుండా రోడ్ల పక్కన చెత్త వేస్తూ మరియు మున్సిపల్ సిబ్బంది మీద తిరగబడడం అనేది చాలా తప్పుతో కూడుకున్న వ్యవహారం. మరియు పట్టణ ప్రగతి కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన ఇంటింటికి తిరిగి మున్సిపల్ సిబ్బంది గౌరవ కౌన్సిలర్ గారు అందరూ ఇంటింటికి తిరిగి చెప్పారు. ప్లస్ ఇంటింటికి తిరగడానికి ఆటోలు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. దయచేసి ప్రజలందరికీ, మునగనూరు గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎక్కడ కూడా రోడ్ల పక్కన చెత్త వేయొద్దు. మీ ఇంటికి ఆటో రాని పక్షంలో, కలెక్షన్ చేసుకున్న ఆటో రాని పక్షంలో మున్సిపల్ కమిషనర్ గారికి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి లేదంటే కౌన్సిలర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు. ఎప్పుడైనా మీకు ఇంటికి పంపించి చెత్త కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపాలిటీది. దయచేసి మాత్రం ఎక్కడ రోడ్లపైన చెత్త వేయొద్దు. మన తెలంగాణను పరిశుభ్రంగా ఉంచుకుందాం. దయచేసి ప్రజలందరూ సహకరించాలని. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సీజనల్ వ్యాధులు, ఈ కరోనాతో పాటు రకరకాలైన సీజనల్ వ్యాధులు ఉన్నాయి. అవన్నీ అరికట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది ప్రయత్నం చేస్తుంటే మనవంతుగా మనం కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కనీసం చెత్త మీద మాత్రం ఎక్కడ కూడా రోడ్డు పైన వేయదు. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా కొద్దిగా మార్పు రావాలని కూడా మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడే కొంతమంది యువకులు రోడ్డు పక్కన చెత్త వేస్తుంటే మున్సిపల్ సిబ్బంది పట్టుకొని తగిన విధంగా వాళ్ళకు జరిమానా విధించడం అయినది. మొదటిసారి హెచ్చరించి వదిలిపెట్టడం జరిగినది. రెండోసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెత్త వేసినా కానీ వాహనం సీజ్ చేయాలని మా కమిషనర్ గారు స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ చేశారు. బన్సీలాల్పేటలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్తో పాటు కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారు భక్తుల పాలట కొంగు బంగారం అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ నామ్నీం కన్యా. ఇప్పుడు మహత్తరమైన కన్యాదాన కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించినట్టు మీరు ఏమన్నా అయ్యారు మీకు ఏం చెప్పించారంటే, అయ్యాకి ఈ కన్యాదాన ఫలితం కలిగి శాశ్వతంగా పుణ్యలోకాలు ప్రాప్తించాలని చేస్తేనే ఒక అయ్యారులాగా చెప్పినట్టు అల్లారు ముద్దుగా పెట్టుకున్నటువంటి ఈ శరీరంలో సగ భాగాన్ని ఆ యొక్క అబ్బాయి రామచంద్ర ప్రభు సావధాన మన కరోనా కట్టు దూరం అయిపోవాలి. దయచేసి అందరూ పాల్గొనుకోరు. మా గుడి కమిటీ నంబర్లు కష్టపడ్డారు, చాలా కృతజ్ఞతలు. విజయ్ కుమార్, నేను చైర్మన్ మేకలమండి ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్. గుడి గురించి చాలా కష్టపడ్డాము. అమ్మవారికి కరోనా కట్టు దూరం ఉండాలి. మా పబ్లిక్ చాలా అమ్మవారి కళ్యాణం చేద్దామని కోరుకోండి. నాకు చాలా 15 రోజుల నుంచి చాలా కష్టపడుతుంది. మంగళవారం రోజున
శ్రీ అమ్మవారి ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణము జరుపుటకు దేవస్థానం కమిటీ చైర్మన్ కె విజయ్ కుమార్ మరియు శేఖర్ గారు మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక నెల రోజుల నుండి ఈ యొక్క కళ్యాణం గురించి చాలా కష్టపడుతూ ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినారు. అందుకు ఈ అమ్మవారు కూడా చాలా సత్యంగా తల్లి ఇక్కడ ఒప్పుకున్న కోరికలన్నీ కూడా మన అన్నీ కూడా నెరవేర్తాయి. అందుకే భక్తులు ఎక్కడెక్కడ దూరంకి వెళ్ళి కూడా వచ్చి అమ్మవారిని మొక్కుకొని వాళ్ళ కోరికలు తీసుకొని వాళ్ళకి తోచిన విధంగా ఆర్థిక సాయము లేదా గిఫ్ట్ లాగా అమ్మవారిని కూడా ఇచ్చి వెళ్తుంటారు. కాబట్టి ఈ యొక్క రోజున ఈ ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణం ఇంత వైభవంగా చేయడానికి కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ శేఖరు మరి మిగతా కమిటీ మెంబర్స్ అంతా కూడా నెల రోజుల నుండి కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని జగీతం చేసినారు. కాబట్టి దీనికి సహకరించడానికి మా పంతులు గారు నాకు విద్యాసాగర్ గారు ఈ యొక్క గుడికి నేను ఒక ఇన్ఛార్జిగా ఉండి ఈ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగేష్పూర్ శివార్లోని కాల్వలో మృతదేహం లభ్యమైంది. తాండూరు పట్టణం గాంధీనగర్ కాలనీకి చెందిన మల్లేష్ 3 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో కాల్వలో శవమై కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తేదీ 13/7/2021 ఉదయం అందాజా 8-9 గంటల సమయంలో మనకు ఒక అన్నం డెడ్ బాడీ మన చెంగేశ్పూర్ గ్రామ శివార్లో చాలా బ్రిడ్జి కింద ఉందనగా మనం వెళ్ళి వెరిఫై చేసుకుంటే అది గాంధీనగర్ చెందిన కోజీ మల్లేష అలియాస్ మల్లు అనే వ్యక్తిగా తెలిసింది. వాళ్ళ బ్రదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దాన్ని విచారించగా కోజీ మల్లేష్కి అందాజా 7 సంవత్సరాల కిందనే మ్యారేజ్ అయ్యి వాళ్ళ భార్యతో విడాకులు అయింది. విడాకులైన తర్వాత కూడా వాళ్ళ భార్య క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. దాని తర్వాత ఈ కోజీ మల్లేష్ వాళ్ళ అన్న వదిన దగ్గర ఉంటూ ఈ రిక్షా దొక్కుకొని జీవనం కొనసాగిస్తుంది. అతనికి కళ్ళు తాగే అలవాటు కూడా ఉన్నది. ప్రతి ఆదివారం తప్పకుండా కళ్ళు తాగే అలవాటు ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. నిన్న కాక మొన్న 11/7/2021 సాయంత్రం 4 గంటలకు ఇంటికి చెల్లింది. వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి రాకపోయేసరికి వీళ్ళు కూడా చుట్టుపక్కల అంతా వెతికిరు. వస్తారులే అనుకొని వీళ్ళు కూడా అనుకున్నారు. కానీ బట్ ఈరోజు మార్నింగ్ పలానా దగ్గర పడి చనిపోయినట్టుగా తెలిసి వీళ్ళెమ్మటే వెళ్ళి చూడగా చెంగేశ్పూర్ గ్రామ శివార్లో గల బ్రిడ్జి కింద శవమై కనిపించాడు. ఇతనికి చెంగేశ్పూర్ గ్రామ శివార్లో గల రైల్వే ట్రాక్ పక్కన రెగ్యులర్గా కళ్ళు తాగే అలవాటు ఉందని వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుస్తుంది. కళ్ళు తాగిన క్రమంలో బ్రిడ్జి పై నుంచి కింద పడి చనిపోయినట్టు మన ప్రాథమిక విచారణలో తెలుస్తున్నది. మరియు లేదా అంతకంటే ముందు కూడా 15 రోజుల కింద వాళ్ళ ఏరియా చెందిన వాళ్ళతో చిన్న గొడవ జరిగి చేతి ఫ్రాక్చర్ అయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ దెబ్బ కూడా మనకు కనపడుతున్నది, చేతి ఫ్రాక్చర్ అయినట్టు. శరీరంపై మీద మాత్రం ఎలాంటి గాయాలు మాత్రం ఏం లేదు. అయినా కానీ సరైన మరణ కారణం కోసం పిఎం చేపించి తర్వాత విచారణలో ఏం జరిగింది అనేది విచారించి తెలుసుకుంటాం.
జ్ఞాపక శక్తి సమస్యతో పాటు మాటలు సరిగా రావడం కోసం బాసర సరస్వతి మాత ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. అనంతరం పిల్లలకు తేనెను ప్రసాదం రూపంలో అందజేశారు. మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశాలతో పాటు దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నేను వచ్చిన రైట్ సరిపోయిందా? కొద్దిగా సూర్యాపేట జిల్లా చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ ప్రమోద్, ఏఎన్ఎం ఇందిరమ్మ, శ్రీనివాస్ తదితరులను సిపిఐ ఘనంగా సన్మానించింది. కరోనా విజృంభించిన సమయంలో రెయిన్బోలు సేవలందించినందుకు గాను సన్మానించినట్టు సిపిఐ నేతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యం, వడ్డెపల్లి కోటేష్, డాక్టర్ లక్ష్మీనారాయణ, అచ్చయ్య, ఉపేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వాళ్ళ ముగ్గురు అక్కడ ఫోటో తీసేది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. కొడదాం. మాకున్నటువంటి అలవాటు ఏంటంటే పేద ప్రజలకు మంచి జరగాలి, అనారోగ్యంగా ఉన్నటువంటి పేషెంట్కు మంచి జరగాలి అనేటువంటిది మా ఆలోచన. ఆ క్రమంలో మేము ప్రశ్నించేటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళమే మేమే మిమ్మల్ని ఇవాళ అభినందించి సన్మానించే కార్యక్రమానికి వచ్చిందంటే మీ కృషి చాలా గొప్పదని చెప్పి మరోసారి మేడంకు, సార్కు, అందరికీ హృదయపూర్వకంగా కమ్యూనిస్టు పార్టీ తరఫు పరిస్థితుల్లో హెల్త్ డిపార్ట్మెంట్ భారతదేశం మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది. 24 గంటలు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి ఈ వైరస్ ఎవరికి సోకింది, ఎక్కడ సోకింది అనేటువంటి ఆలోచనలో పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన డాక్టర్ గారు చాలా గొప్ప మనిషి. హాస్పిటల్ రాగానే ఏ పేషెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా తాను ఎదురెళ్ళి, ఎవరు మీరు, ఏంటి ప్రాబ్లం, చెప్పండి అని రిసీవ్ చేసుకొని ఆయన ఈ వైరస్ను నిర్మూలించడంలో, కోవిడ్ టెస్టులు చేయడంలో సిబ్బంది సరిగా లేకపోయినా, ఎక్కువ మంది లేకపోయినా టెస్టులు చేయడంలో చాలా నిష్ణాతులు. ఆయన చాలా గొప్ప సర్వీస్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2-3 అవార్డులు కూడా రావడం జరిగింది. దానికి గాను చిలుకూరు గ్రామ కమ్యూనిస్టు పార్టీ తరఫున వారిని ఈ కార్యక్రమం ద్వారా అభినందిస్తున్నాను ముందుగా. అలాగే మిత్రులు శ్రీనివాస్ గారు, ఆయనకు కూడా నేను చూస్తున్నాను గత కొన్ని రోజులుగా చాలా యాక్టివ్గా తిరుగుతూ, ప్రతి బజారు తిరుగుతూ, ఎక్కడ వైరస్ వచ్చింది, ఎక్కడ ఫీవర్ ఉంది, ఎక్కడ ఏరియా బాగోలేదు అని చెప్పి ఆ ఏరియాకి వెళ్ళి ప్రజల్ని కలుస్తూ ఈ వైరస్ నిర్మూలనలో చిలుకూరు మండల వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. శ్రీనివాస్ గారికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే మేడం ఇందిరా గారు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. ఆడపిల్ల, మన ఆడపిల్ల చాలా ఇదిగా కష్టపడి ప్రతిదాన్ని కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ఈ వైరస్ని చేజ్ చేయడంలో ఆమె, వారి సిబ్బంది, వీరు ముగ్గురే కాకుండా ఇక్కడ చాలామంది సిబ్బంది ఉన్నారు. ఎవరికి వారే యమాహేమీలు. వాళ్ళు నిలబడి 24 గంటలు నిలబడే ఉంటారు. చాలామంది మేము హాస్పిటల్కి వచ్చి చూస్తే కూర్చున్న వాళ్ళు పాపం తక్కువ, వాళ్ళు నిలబడే ఉంటారు. ఏమనుకోకండి అమ్మా, మీ పేర్లు కొంచెం ఐడియా లేదు. మీ సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తిలో 5వ రోజు కొనసాగిన ఆందోళన. సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల అర్ధనగ్న ఆందోళన.
పీర్జాదిగూడ కార్పొరేషన్ 25వ డివిజన్లో హరితహారం, ఇంటింటికి 6 మొక్కల పంపిణీ. ఎన్ఎస్బీ నగర్లో ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 1000 మందికి అన్నదానం. కేసీఆర్ కేటీఆర్ మాటలు నీటి మూటలేనన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. మూసీ నదిని పరిశీలించిన బీజేపీ నేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.